గతంలో సిల్వర్ స్క్రీన్ పై స్టార్స్ గా కనిపించిన నటీమణుల్లో కొందరు ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్ర బాట పడుతున్నారు. సెలబ్రిటీ హోదా, లగ్జరీ లైఫ్ ను విడిచిపెట్టి ప్రశాంతత కోసం కాషాయం కట్టేస్తున్నారు. బర్కా మదన్, సోఫియా హయత్, గ్రేసీ సింగ్ ఇలా ఎందరో ఒకనాటి అందాల తారలు సాధ్విలుగా మారి సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. తాజాగా అదే బాటలో పయనిస్తోంది నుపుర్ అలంకార్. గతంలో వెండి తెర, బుల్లి తెరపై స్టార్గా రాణించిన నుపుర్ సన్యాసిగా మారి దేవాలయాల వద్ద భిక్షాటన చేస్తున్నారు. ఆమె భిక్షాటన వీడియో, ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నుపుర్ అలంకార్ పేరు చెప్తే గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఒకప్పుడు టీవీ సీరియల్స్లలో నెంబర్ 1 షోగా నిలిచిన శక్తిమాన్ సీరియల్లోనే కామినీ పాత్ర పోషించిన నటి. ఇదే కాదు, గర్కి లక్ష్మీ బేటియా, తంత్ర వంటి టీవీ సీరియల్స్లో నటించి మెప్పించిన నుపుర్ సినిమాల్లోనూ నటించి అలరించారు. అయితే 2022లో ఆమె నట జీవితానికి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక మార్గంలోకి మారారు. కాషాయం కట్టి సన్యాసిలా జీవించడం వల్ల తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను అన్ని కోరికలను త్యజించి సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారని చెప్పిన ఆమె మనసును పరమాత్మ మీద లగ్నం చేసి అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్నానని చెప్పారు. తీర్థయాత్రలు, ధ్యానం, జపంతో తన రోజువారీ జీవితం గడిచిపోతుందని ఆమె అన్నారు. టీవీ, సినిమా ఇండస్ట్రీలో అన్నీ అనుభవించానని, ఎన్నో విజయాలు సాధించానని, కలవాలనుకున్న ప్రతి ఒక్కరిని కలిశానని చెప్పారు. ఇక మిగిలిన జీవితాన్ని ధ్యానంలో గడుపుతూ అన్ని బంధాలకు అతీతంగా జీవిస్తున్నట్లు వివరించారు. సాధ్విగా మారిన తర్వాత మీ రోజువారీ ఖర్చుకు డబ్బు ఎలా అని అడగగా భిక్షాటన చేస్తున్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు ఈమె. తనకు వచ్చిన మొత్తంలో కొంత భగవంతునికి సమర్పించి తనకు అవసరమైనది మాత్రం వాడుకుంటానని నుపుర్ వెల్లడించారు. గుహలలో, అడవుల్లో, ఎత్తైన పర్వతాలలోనూ ధ్యానం చేయటమే కాక గడ్డగట్టే చలిలోనూ రోజుల తరబడి గడిపినట్లు చెప్పారు. తీవ్రమైన తపస్సు వల్ల తన శరీరం బలపడిందంటూ చెప్పారు. ప్రజలకు ఆధ్యాత్మికత గురించి మార్గనిర్దేశం చేయడమే ప్రస్తుతం తన ముందున్న పని అన్నారు నుపుర్.